అవునా కాదా? ఆ బొగ్గి అయిపోయింది కదా ఇప్పుడు. మరి ఆ రోజు ఏం చేసినావు నువ్వు? పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు అక్కడ ఎప్పుడో ఇన్నిసార్లు జరిగిండ్రు, మద్యం తాగుతుంది అమ్మాయి అని చెప్పి మద్యం తాగిపిచ్చి ఇట్లా ఏదో చేసిందని కంప్లైంట్లో ఇస్తే, అంటే ఇప్పుడు రివీల్ అయింది కాబట్టి ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుతున్నాం, అమ్మాయి పేరు ఇట్లా మనం ఏం తీయట్లేదు, కానీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో క్లోజ్ అసోసియేట్ అయి ఉన్నాడు. తర్వాత జరిగిన సంఘటన ఇట్లున్నది ఉన్నప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది నీకు? కేసు ఎక్కడ నిలబడుతుంది? అది ఆ కేసే కాదు అది. వాస్తవానికి ఏంటంటే ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక బాధ్యతాయుతమైన పోస్టులు ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడింది, కానీ ఈ విషయం మీద అసలు ఆయన కూడా స్పందించాల్సిన అవసరం లేకుండా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. అంటే అసలు స్పందించే కేసు కాదు ఇది. ఎందుకంటే అది జరిగింది, చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసేది ఉండే తప్పేముంది? అందులో ఏమైతుంది? ఆ కేసుకి ఏమున్నది? దానికి ఉన్న పరిస్థితి ఏంది? అందులో ఏమన్నా ఇమ్మీడియట్గా పోయి ఎఫ్ఐఆర్ కాగానే తీసుకపోయి ఉరి తీయరు కదా, ఎన్కౌంటర్ చేయరు కదా. దానికి ఎంత హంగామా హైరాణ చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రి కామన్గా అందరూ పిల్లలు అంటారు. వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ కొడుకు అయితేంది, కామన్ మ్యాన్ కొడుకు అయితేంది, తప్పు చేసిందా చేయలేదా అనేది ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఈయన పైన ఉండే. అని ఇక్కడ బెయిల్ వేయడం, యాన్స్పేటర్ బెయిల్ వేయడం, ఇవన్నీ కూడా వేస్ట్. అంటే ఇదంతా కూడా మనం ఎక్కడ కూడా ఇట్లాంటి పెద్ద ఇన్సిడెంట్స్ అయినప్పుడు కుటుంబ పరువు పోతుందో ఇంకేమో అనేది కాదు కదా. పరువు ఏంది? నువ్వు తప్పు ప్రూవ్ అయితే కదా నీ పరువు పోయేది. తప్పు ప్రూవ్ కాదు, నువ్వు కేవలం అలిగేషన్ కదా. ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే నేరం ఆరోపించబడ్డప్పుడు ఖచ్చితంగా పోలీసుకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాలి. అవసరం ఉంటే జైలుకు పోతారు. జైలుకు పోయిన పరిస్థితులలో తప్పుడు కేసు పెట్టిర్రు అన్నప్పుడు ప్రూవ్ అయితే కనుక రివర్స్ కేసు పెట్టచ్చు. అప్పుడు ఎవరైతే తప్పుడు కేసు పెట్టిందో వాళ్ళు జైలుకు పోతారు. ఈ తప్పుడు కేసు రిజిస్టర్ చేసిన పోలీస్ అధికారులు కూడా వాళ్ళు కూడా జైలు పోతారు. నౌకర్లు కూడా పోయే సందర్భం ఉంటుంది. అందుకని ఇన్వెస్టిగేషన్ కూడా ఏదైనా ఎఫ్ఐఆర్ చేయాలనే ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ క్రైమ్ రిజిస్టర్ చేయాలి. ఇంకా పెద్దోళ్ళ మీద చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్కు చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్ ఇట్లా అమ్మాయితో రికార్డ్ చేసినప్పుడు ఒకవేళ గ్రావిటీ ఉంటే ఇమ్మీడియట్గా స్పాట్ బెయిల్ కూడా ఇవ్వచ్చు మేజిస్ట్రేట్ కూడా. దానికి యాన్స్పేటర్ బెయిల్ కూడా అవసరం లేదు సార్. ఇప్పుడు ఈ కేసులని చాలా వరకు మిస్యూజ్ ఎక్కువ అవుతుంది అంటున్నారు మీరు. అది ఏ రేంజ్లో ఉంది? ఎలాంటి మిస్యూజ్ ఉంది సార్? అంటే మిస్యూజ్ అంటే ఇప్పుడు ఇదొక మంచి సీవియర్ ఉన్నటువంటి కేసు. ఇది పరిస్థితుల్లో మీకు ఉదాహరణకు ఒక కేసు చెప్తాను నేను. ఒక ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ నైబర్స్ అపార్ట్మెంట్లో గొడవ అయితే ఏమవుతుంది, వాళ్ళు గొడవ పెట్టుకున్నాక వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు ఒకరిని కొడితే వాడిని కక్ష సాధించుకోవడానికి కోసం 12 ఏళ్ళ అమ్మాయిని ఒక టిఫిన్ బాక్స్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపుతాడు. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అంకుల్ అని లోపలికి పోతుంది. లోపలికి పోయి బయటకు వచ్చినాక ఎంత కక్ష సాధింపు అంటే 12 ఏళ్ళ అమ్మాయితోటి వాడు పోక్సో కేసు రిజిస్టర్ అవుతాడు. నా అమ్మాయిని ఇష్టం ఉన్నట్టు ఇట్లా ముట్టుకొని ఇట్లా చేసినాడు. ఆ డాడీ చెప్పిండు కదా అని చెప్పి డాడీ చెప్పినట్టే చెప్తే వాడిని ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఇందులో ఈ కేసులో, ఇదే పోక్సో కేసులో, వాని భార్య కొత్తగా పెళ్ళయింది, 3 months 4 months అవుతుంది. ఏదో తల్లివారింటికి పోయింది, ఇక్కడ గొడవ అయింది, నీళ్లు పట్టుకునే కాడ గొడవ. ఆడి గొడవని తీసుకుపోయి అమ్మాయిని పంపించి టిఫిన్ బాక్స్ ఇచ్చి లోపలికి పోయి బయటకు వస్తుంది, సీసీ కెమెరాలో పడుతుంది. ఈ ఎవిడెన్స్ తీసుకొని అమ్మాయితో స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోక్సో కింద పెడితే 3 నెలలకు బెయిల్ వచ్చిందండి. ఏ పాపం చేయకుండా 3 నెలల లోపల ఉన్నాడు. బయటకు వచ్చినాక ఏంటంటే వాటిని బతికేందుకు చనిపోతా, ఇంకా వద్దు నాకు ఈ జీవితం అని. బయట పిల్లం జరిగిందేందో తెలియకుండా నువ్వు ఇట్లా చేసినావా, నువ్వు ఇట్లా అంటున్నావా అని ఆయనకి డైవర్స్కు వాళ్ళు ప్రపోజల్, అమ్మాయిని పంపడం లేదు. ఇది ఉన్న పరిస్థితిలో మన దగ్గరకు వస్తే కూర్చొని కౌన్సిలింగ్ చేసి అసలు ఆ కేసు ఏంది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది